హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్ పోస్ట్ చేశాను కదండి, ఆ వీడియోకి కంటిన్యూషన్. ఇది ఈవినింగ్ రొటీన్. అంటే రొటీన్ డైలీగా ఇలా ఏముండదు, రోజుకి ఒకలాగా ఉంటుంది. ఈరోజు పిల్లలు తొందరగా నిద్రపోయారు. అంటే డైలీ పడుకుంటారు, మళ్ళీ మధ్యలో మా బాబు లెగుస్తాడు. బట్ ఈరోజు మరి చూడాలి ఇంకా. సో ఇక్కడతో నా వర్క్ అయిపోయింది. సో అందుకని వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా నా ఛానల్ చూస్తున్నట్టయితే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సో ఈవినింగ్ రొటీన్, పాప రాగానే ఇంకా పాపకు స్నానం, పిల్లలిద్దరికి స్నానం చేయించేసి కొంచెం ఎర్లీగా పడుకుంటారు. ఎందుకంటే తను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ దాదాపు 5 దాకా ఉంటుంది. సో మధ్యాహ్నం నిద్రపోదు. అండ్ ఈ ఇయర్ నుంచి మేము స్కూల్లో జాయిన్ చేసాము. తనకి ఇప్పుడు 4 years అనమాట. అది కూడా మేము లాస్ట్లో, నా డెలివరీ ఉండే. సో అందుకని మేము లాస్ట్ 6 monthsలో జాయిన్ చేశాను నేను. బట్ 3-4 months నుంచి తన స్కూల్కి వెళ్తుంది. కానీ చాలా ఇంప్రూవ్మెంట్, చాలా అయింది స్కూల్కి వెళ్తుంది. ఇంతకుముందు ఫుడ్ అదంతా అసలు తనకి తినేది కాదు, నేనే పెట్టాల్సింది. బట్ తను స్పూన్ ఫీడింగ్ కాకుండా తనే కొంచెం తింటుంది, వర్క్ చేసుకుంటుంది, టీవీ కొంచెం సేపు చూస్తుంది. ఇంతకుముందు ఇంట్లో నాన్ స్టాప్ ఫోను. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. టీచర్ చెప్పిందంట ఫోన్ చూస్తే డార్క్ రూమ్లో వేస్తా అని. సో ఫోన్ కూడా చూడట్లేదు. ఇంకా ఈవినింగ్ 5:30 అలా వచ్చేస్తుంది. ఇంకా ఒక 1 hour ఉంటుందేమో అంతే. స్నానం చేయించి అన్నం పెట్టేస్తాను. స్నాక్స్ కానీ ఏం పెట్టనండి, ఎందుకంటే తను స్నాక్స్ తింటే మళ్ళీ అన్నం తిందు, తొందరగా పడుకుంటుంది. సో రాగానే ఫస్ట్ కొంచెమైనా అన్నం పెట్టేసి తర్వాత తను ఎంతసేపు ఉంటే అంతసేపు ఆడుకొని ఇచ్చి, అంతసేపు ఉండదు, దాదాపు 6:30 అలా టైం కల్లా పడుకుంటుంది. స్కూల్లో నిద్రపుచ్చేస్తే మా 1 గంట అలా ఉంటుంది. సో ఈరోజు కొంచెం సేపు గొడవ చేస్తుందని క్లాస్ బయట నిలబెట్టారంట. సో అందుకని ఏడ్చి నిద్రపోయిందంట. బాగా గొడవ చేస్తుందండి. ఇద్దరు పిల్లలు నాకు బాగా గొడవ చేస్తారు. అస్సలు ఖాళీ ఉండట్లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో నేను వ్లాగ్స్ తీస్తున్నాను కూడా. నా ఆఫ్టర్ డెలివరీకి నేను దాదాపు 1 year బ్రేక్ తీసుకున్నాను యూట్యూబ్కి. కొంచెం బాబు పెద్ద అయిన తర్వాత నా హెల్త్ అవి చూసుకొని చేద్దామని చెప్పి. సో ఐఎమ్ నౌ పర్ఫెక్ట్. సో ఐఎమ్ డూయింగ్ వ్లాగ్స్. సో సపోర్ట్ మీ. డైలీ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్స్ ఇలా కావాలి అంటే నా లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సో కన్ఫామ్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అండ్ నేను పిల్లలకి ఫీడ్ చేసేది ఇవన్నీ కూడా నేను చిన్న వీడియోస్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చేయండి. అండ్ ఈవినింగ్లో నేను పాప కోసం అన్నం పెడతా అంటే వద్దు అంది. మార్నింగ్ కూడా పెరుగన్నం పెట్టాను కదా. సో ఈవినింగ్ వద్దని చెప్పిన తలకి ఒక చపాతీ చేసి ఇచ్చాను. అది కూడా ఒక హాఫ్ తింది, కొంచెం పాలు తాగింది, ఇంక నిద్రపోయింది. సో ఇంక వాళ్ళు నిద్రపోయింగానే నేను ఆ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నైట్ నేను మళ్ళీ ఈవినింగ్ చపాతీ డైలీ చపాతీస్ ఏం తినను అసలు. మార్నింగ్ అన్నమే ఉంటే అదే కొంచెం. ఈవినింగ్ మార్నింగ్ అన్నం ఉంటుంది నాకు. సో అదే తినేస్తాను. మళ్ళీ నాకు స్పెషల్గా ఏం చేసుకోను. గైస్, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి వ్లాగ్స్ కోసం ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.